सर इमरान ఒక్కసారి हल्का हल्का सामने सामने दिखाओ पैसा दिखाओ आपको पैसे देने के लिए मंत्री फारूक साहब को भेजा है। तो अपन गलत करे वो जगन मोहन रेड्डी को जिता लेके मालूम हो रहा है सर सर इधर सर ले उंडर साहब సార్ సార్ అట్లే సార్ అలాగే సార్ ఓకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయాన్నే 5:30 లేచి ఆ ఇంటి పక్కనే పెన్షన్దారు నాగిరెడ్డి నేను అడిగా రాత్రి నిద్రపోయాను పొద్దున ఉదయం అయితే నాకు పెన్షన్ వస్తుంది 7,000 రూపాయలు చెప్పి అని చెప్పడం జరిగింది. అది మరి ఎంత సంతోషంగా ఉంది. ఆ వార్త అయిన తర్వాత చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ రకంగా పక్కనే అదే ఇంత పక్కనే ఆమె కూడా అదే మాట అలా అన్నంతా ఇళ్ళన్నీ క్లీన్గా కడుక్కొని వాళ్ళంతా బాబు మీటింగ్ మేము వస్తామని చెప్పి ఇస్తామని చెప్పి ఒక పండుగ రోజు ఏ రకంగా అయితే దసరా రోజు రంజాన్ వస్తే ఇళ్ళు అనుకొని పెట్టుకుంటారు. అట్లా అనుకొని పెట్టుకుంటారు. మేమంతా వస్తాము, డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చిగురించింది. వాళ్ళకు నమ్మకము కుదిరించాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 29వ తేదీ డబ్బులు వేసి పేద ప్రజలకు అందజేస్తామని చెప్పి అయితే ఎన్నికల్లో వాగ్దానం చేశారు. మన క్యాబినెట్లో కూడా అప్లై చేసి 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి గతంలో కావాల్సిన డబ్బులు కూడా మే మాసంలో రావాల్సిన డబ్బులు, మే జూన్ రావాల్సిన డబ్బులు, మేలో ఏప్రిల్ రావాల్సిన డబ్బులు రెండు కలిపి 7,000 రూపాయలు ఈరోజు మనం అందరికీ ఇవ్వడం, పేదవారికి అందరికీ ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులందరికీ చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఏదైతే చెప్పినారో దాన్ని పూర్తిగా తప్పకుండా అమలు చేయడం జరిగింది. అది ఒక నమ్మకం కుదిరించాలా, ప్రజలకు నమ్మకం తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతోనే మనందరినీ పార్టిసిపేషన్ చేశాము. మేము అధికారులు కాకుండా మరి పార్టీ కార్యక్రమం పెద్దలు రామచంద్రరావు గారు, మరి మాజీ మంత్రి వీరా సుబ్రహ్మణ్య గారు, మన రాజారాం గారు, మన రవిప్రకాష్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం ఉదయం నుంచి కూడా కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. ఇంకా మంచి కార్యక్రమం చేసిన అవసరం. డిఎస్సీ మొదటి సంవత్సరం చేశారు, రెండో సంవత్సరం రీవైజ్ చేశారు, రెండు కూడా అమల్లోకి వచ్చేసాయి. ఇంకా సూపర్ 16 కూడా ఇంకా 2-3 ఉన్నాయి. ఇవి కూడా నెక్స్ట్ క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ తీసుకుంటే బాగుండదు చెప్పి ఇవైతే ఆర్డినెన్స్ తీసుకుని మనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆర్డినెన్స్ మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని బిల్లు రూపకంగా పాస్ చేసుకోవడం జరుగుతుంది. మరి దాన్ని కూడా నేను జరగబోయే అసెంబ్లీ సమావేశంలో మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజలకు తెలియజేస్తాం. దివ్యాంగులకు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 ఒకటేసారి. అదేవిధంగా ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కదా, కిడ్నీ డయాలసిస్ చేసుకుంటారు, 5,000 నుంచి 10,000 చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్గా ఫిజికల్ డిజేబుల్ ఉంటారు మొత్తం వాళ్ళకు దాదాపు 10,000 నుంచి 15,000 అంటే ఒక్కొక్కరికి 5,000 పెంచడం జరిగింది. మనం మీరు ఎక్కడైనా ఇంత అధికారం రాకముందే ఇవన్నీ ఒక రోజులోని ఇవన్నీ కార్యక్రమాలు ఇంత హైపీకి తీసుకుపోయిన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్పి తెలుస్తాను.
ఎలక్షన్లప్పుడు ఏమేమైతే ప్రామిస్ చేశామో ఏమేమైతే చెప్పారో బాబు గారు అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా తప్పకుండా ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ఇటు సోషల్ వెల్ఫేర్ మెజర్స్ అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి అన్నింటిలో కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రము అప్పుల పాలై క్యాపిటల్ అయినటువంటి రాష్ట్రంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతుందని చెప్పేసి మేమంతా ఆశిస్తున్నాం. జరుగుతుంది కూడా. ఈరోజు కూడా ఎవరు కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మొన్నటిదాకా ఏమంటున్నారంటే 7,000 రూపాయలు ఇస్తారంట. ఏ రకంగా ఇస్తారు చూస్తాము. ఎందుకంటే ఖజానా అంతా ఖాళీ చేసి ఒక పైసా ఏ ఇన్స్టిట్యూషన్లు కానీ దీంట్లో కానీ ఒక పైసా లేకుండా వేసి పెట్టినటువంటి దీంట్లో ఏ రకంగా ఇస్తారని అనుకున్నారు. కానీ చెప్పిన లెక్క ప్రకారం ఈరోజు బకాయిలతో కూడా కలిపి 1,000 రూపాయలు ఇంక్రీజ్ చేసి 3,000 ప్లస్ 1,000 4,000 ప్లస్ బకాయి 3,000 7,000 రూపాయలు ఏకకాలంలో రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి ఇదే కాకుండా కూడా క్యాపిటల్ కూడా అతి త్వరలో మంచి క్యాపిటల్ నిర్మించడం జరుగుతుంది. అదే రకంగా పోలవరం కంప్లీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కళలో కూడా మళ్ళా అధికారం కాదు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పేసి తెలియదు. ముందుగా సంక్షేమ పథకాలు ఏవి రావు, వైఎస్ఆర్ ప్రభుత్వం రాకపోతే వైఎస్ఆర్ పార్టీకి రాకపోతే సంక్షేమ పథకాలు ఏవి రావు అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని చేశారు వైఎస్ఆర్ పార్టీ వారు. అయితే సంక్షేమ పథకాలే కాకుండా ఈ పెన్షన్ను కూడా పెంచిస్తాము. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచిస్తాము. అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలవి కూడా కలిపి మొత్తాన్ని కూడా ఇస్తాము. 1వ తేదీ మీ ఇంటికి ప్రతి ఇంటికి అందజేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కొరకు 3వ సంతకం పదవి స్వీకరించిన వెంటనే 3వ సంతకంగా పెన్షన్కి సంబంధించి సంతకం చేయడం అనేది అందరూ ఆహ్వానించిన విషయం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న విషయం. ఈరోజు దానికి పర్యవసానంగా మనకి 29వ తేదీ నంద్యాల పట్టణానికి డబ్బులు పంపించడము, ఈరోజు కొన్ని 20,000 మంది పైగా వాళ్ళకందరూ కూడా మన అకౌంట్లోనే మన పెన్షన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఇది ఒక పండగలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగలాగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా డబ్బు రిసీవ్ చేసుకొని వాళ్ళ అవసరాలకు వాడుకునే పరిస్థితి కనపడుతుంది. వృద్ధులకు మేము పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ డబ్బులు మా ఆరోగ్యానికి వినియోగించుకుంటాం, మందులకు వినియోగించుకుంటామని చెప్పి గర్వంగా నవ్వుతూ తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న విషయం మనకు కనపడుతుంది. ఇదే కాకుండా ఈ వాగ్దానమే కాకుండా ప్రతి వాగ్దానాన్ని ఎన్నికల ముందు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చింది. సంక్షేమం అనే దాంతోనే స్టార్ట్ చేశారు. ఈ పెన్షన్ స్టార్ట్ చేసిన ద్వారా ఈ పెన్షన్లో 4,000 రూపాయల పెన్షన్లో 2,875 రూపాయల పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది, మిగిలింది వేరే వాళ్ళు ఇచ్చినది. సో ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు పండగలాగా చేసుకోవడం అనేది చాలా ఆనందించవచ్చు, సంతోషించవచ్చు. బాబు